మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఈ రాత చేసిన పని వల్ల ఎవ్వరికి మొహం చూపించలేకుండా ఇలా గదిలో ఉండిపోవాల్సి వచ్చింది. ఎంత ధైర్యం ఉంటే నా మొహాన్ని ఇలా చేస్తుంది. రాతని వదిలిపెట్టకూడదు, ఇంతకింత అనుభవించేలా చెయ్యాలి. ముందు ఈ ఇంట్లో నుండి బయట గెంటేస్తే సగం దరిద్రం వదిలిపోతుంది. ముందు ఆ పని చెయ్యాలి. గదిలో నుండి బయటికి రాలేక, నలుగురికి మొహం చూపించలేక ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవుతున్నట్టుంది. వెళ్ళి ఇంకాస్త డోస్ పెంచితే బెటర్. ఈ రాత తలుచుకుంటే ఏం చేస్తుందో తెలిసొస్తుంది. ఓహో, మొహం కనిపించకుండా ముసుగేసుకుంటున్నావా? ఈరోజు మొహం దాచుకుంటున్నావు, రేపు ఎవ్వరికీ కనిపించకుండా నువ్వు దాక్కోవాల్సి వస్తుంది. ఎందుకో తెలుసా? నువ్వు ఫేక్. అసలు నువ్వు గాయత్రివి కాదు అన్న నిజాన్ని బయట పెట్టిన రోజు నువ్వు కప్పుకున్న అసలైన ముసుగు తొలగిపోతుంది. అప్పుడు ఎటు వెళ్లాలో ఎక్కడికి వెళ్లాలో తెలియక తల్లడిల్లిపోతావు. అది నీ వల్ల అయ్యే పని కాదు. ఆల్రెడీ నేనే గాయత్రిని అని ఈ ఇంట్లో వాళ్ళందరూ నమ్ముతున్నారు. ఆధారాలన్నీ ఇన్క్లూడింగ్ డిఎన్ఏతో సహా నేనే గాయత్రి అని చెప్తున్నాయి. అలాంటప్పుడు నువ్వేం చేయగలవు? ఎలా ప్రూవ్ చేయగలవు? ఈ ఇంట్లో వాళ్ళు నువ్వే వాళ్ళ కన్న కూతురు అన్న భ్రమతో నిన్ను గాయత్రి అనుకుంటున్నారు. ఆ భ్రమ తొలగిపోయేలా చేసి నిజం కనిపించేలా చేస్తాను. ఇంకా ఆధారాలంటావా? చింపితే చిరిగిపోయే కాగితాలకు మనమిచ్చిన ఇంపార్టెన్స్ని బట్టి విలువుంటుంది. నువ్వు గాయత్రివి కాదు అన్న నిజాన్ని మా అమ్మా నాన్నలు నమ్మిన రోజు అవి ఎందుకు పనికిరాని చెత్త కాగితాల్లా మారిపోతాయి. నువ్వు ఏం చేసినా నేను నిజమైన గాయత్రిని కాదు అని నువ్వు నిరూపించలేవు. అయ్యో పిచ్చి సత్య, ఇంతకు ముందు కూడా నువ్వు అలాగే అనుకున్నావు, నేనేమి చేయలేను, ఎందుకు పనికిరాను అని. కానీ చూసావా, నువ్వు ఫేక్ గాయత్రివన్న నిజాన్ని నేనే కనిపెట్టాను. అసలైన ఈ ఇంటి వారసురాల్ని నేనే అని తెలుసుకోగలిగాను. నీ నిజ స్వరూపాన్ని నిన్ను ఎంతగానో నమ్మిన నానమ్మకి తెలిసేలా చేశాను. అంతెందుకు, ఈ రోజు నువ్వు గదిలో నుంచి బయటికి రాకుండా నలుగురికి నీ నలుపు మొహాన్ని చూపించకుండా చేసింది కూడా నేను. ఇన్ని చేసిన నేను నీ ముసుగు తొలగించి నీ నిజరూప దర్శనాన్ని అందరికీ చూపించనని ఎలా అనుకుంటున్నావు? ఆల్రెడీ ఆ బ్యాక్గ్రౌండ్ వర్క్ స్టార్ట్ అయింది. ఇంక నీకు బ్యాండ్ బాజా భారతే మిగిలింది. ఏంటి సత్య, నేను చేసిన ఒక్కొక్క నిజాన్ని చెప్తూ ఉంటే విని పిచ్చిగాని పట్టిందా? పిచ్చి నాకు పట్టలేదు, నీకు పట్టేలా చేస్తాను. నా మొహం ఇలా అవ్వడానికి కారణం నువ్వేనన్న విషయాన్ని అందరి ముందు ప్రూవ్ చేసి నిన్ను ఈ ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాను. ఆ తర్వాత ఈ ఇంట్లో వాళ్ళ సంగతి తేలుస్తాను. సత్య, నువ్వు నా వాళ్ల జోలికి వస్తున్నావని నీకు ఈ గతి పట్టించాను. అయినా నీలో మార్పు రావట్లేదు. ఏంటి, నీ మొహం ఇలా అవటానికి కారణం నేనే అని ప్రూవ్ చేస్తావా? ఎలా ప్రూవ్ చేస్తావో చెయ్. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో,
నువ్వు నా కుటుంబం జోలికి వస్తున్నావని తెలిస్తే అదే నీకు ఆఖరి రోజు అవుతుందన్న సంగతి గుర్తుపెట్టుకో. ఇప్పటికైనా నీ దగ్గర అవకాశం ఉంది. నువ్వు ఇన్ని రోజులు చేసిన పాపాలన్నింటినీ ఒక పేపర్ మీద రాసి దాన్ని నానమ్మ పాదాల దగ్గర పెట్టి నీ తప్పుల్ని క్షమించమని వేడుకొని ఎవ్వరికీ కనిపించకుండా వెళ్ళిపో. అప్పుడు ఎక్కడున్నా ఆస్తి, అంతస్తులు, డబ్బు, నగలు లేకున్నా మనసుకి ప్రశాంతత ఉంటుంది. అదే నేను నువ్వు ఫేక్ అని ప్రూవ్ చేస్తే మాత్రం నీ బతుకంతా జైల్లో చీకటి గోడల మధ్య ముగుస్తుంది. జాగ్రత్త. నువ్వు నన్ను ఫేక్ అని ప్రూవ్ చేస్తావా? నన్ను జైలుకి పంపిస్తావా? ఇప్పుడు చూడు నిన్ను అందరి ముందు ఎలా బక్రాని చేస్తాను. హలో, నేను సత్యని మాట్లాడుతున్నాను. నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి. ఇది నువ్వు చెయ్యాల్సిన పని. అలాగే చేస్తాను సత్య, నువ్వే కంగారు పడకు. రాధా, రేపు ఉదయం అందరికీ శుభోదయం అయితే నీకు మాత్రం అశుభోదయం అవుతుంది. రేపే నీకు ఇంట్లో ఆఖరి రోజు. మనసులో ఉన్న ప్రేమ నేను అర్థం చేసుకుంటున్నాను మనోహర్. కానీ నా మనసే నాకు అర్థం కావటం లేదు. నువ్వు కావాలని నా మనసు కోరుకుంటుంది. మరుక్షణం నువ్వు నా స్నేహితుడివని హెచ్చరిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో నా ప్రేమకి ఎలా స్పందించాలో తెలియటం లేదు మనోహర్. రాధా, నేను తీసుకొచ్చిన గాజులు వేసుకోవడం కూడా నీకు ఇష్టం లేదా? ఎందుకు వాటిని అలానే చూస్తున్నావు? ఇష్టం లేక కాదు మనోహర్, సమాధానం లేక. సమాధానం తెలియాలంటే ప్రశ్న అర్థం కావాలి కదా రాధా. మనోహర్, నీ మనసులో ఉన్న ప్రశ్నకి సమాధానం కావాలి అంటే మనం చిన్న పందెం వేసుకుందామా? పందెమా? అవును మనోహర్, ఈ పందెంలో నువ్వు గెలిస్తే నీ మనసులో ఉన్న అలజడి చల్లారిపోతుంది. నా మనసులో ఉన్న ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది. ఏంటి పందెం? నువ్వు తెచ్చిన ఈ డజన్ గాజులకి ఒక్క గాజు కూడా పగలకుండా అన్నింటినీ ఒకేసారి నా చేతికి తొడగలిగితే నీ మనసులో ఉన్న కోరిక నెరవేరుతుంది. నీ మనసు నాకు అర్థమవుతుంది. దానికి నా సమాధానం నీకు ఆనందాన్నిస్తుంది. డజన్ గాజులు ఒకేసారి, అది కూడా ఒక్కటి కూడా పగలకుండా అంటే ఎలా రాదా? నేను ఆశించింది నాకు దక్కదని చెప్పడానికి నువ్వు ఇలాంటి పందెం అంటున్నావా? లేదు మనోహర్, ఈ గాజులు కూడా మన మనసంతా సున్నితమైనవి. అవి పగలకుండా ఉన్నంత వరకు చాలా అందంగా ఉంటాయి. కానీ ఒక్క గాజు పగిలినా అది చేసే గాయం చాలా నొప్పిగా ఉంటుంది. అయినా నీకెందుకు భయం? నీది స్వచ్ఛమైన మనసు కదా. ఈ గాజులు నా చేతిని అలంకరించిన మరుక్షణం నా మనసులో ఉన్నది ప్రేమ అని నేను నమ్ముతాను మనోహర్. ఎంతెంత దూరాన్ని
కనుల ముల్లే కంటకి కదిలిందే నీతో ఉంటే కరిగే కాలం నువ్వు లేకుంటే కథలను అంటూ నెలలో ఉండే తేదీ కూడా ఏడాదయ్యిందే హైలెస్సా హైలెస్సా నీ వైపే తెరచాపను తిప్పేసా హైలెస్సా హైలెస్సా నువ్వు వస్తావని ముస్తాబై చూసా హైలెస్సా హైలెస్సా నీకోసం సంద్రాలే దాటేసా హైలెస్సా హైలెస్సా నీకోసం ప్రేమంతా పోగేసా యే యాహూ నేను సాధించాను రాధా నీ ప్రేమ నేను సాధించాను. ఒక్క గాజు కూడా పగలకుండా నీ చేతులకు అన్ని గాజులు తొడిగాను. ఐ లవ్ యూ రాధా, ఐ లవ్ యూ. ఇప్పుడు నీ మనసులో ఉన్న ప్రేమని నువ్వు నాకు చెప్పాల్సిందే రాధా. చెప్పు. ఓ మనోహర్, మనసులో ఉన్నది నోటితో చెప్తే కానీ అర్థం చేసుకోవా? ప్లీజ్ రాధా ప్లీజ్, ఒక్కసారి చెప్పవా? నీ నోటి నుండి ఆ మాట వినాలని ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. ప్లీజ్ రాధా, ప్లీజ్ 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 ప్లీజ్. సరే చెప్తాను. చెప్పు. ఐ హ్మ్, లవ్ హ్మ్. ఏంటి రాధా గాజులేసుకోకుండా అలా ఆశ్చర్యంగా ఆనందంగా ఏదో మిక్స్డ్ ఎమోషన్తో చూస్తున్నావు? ఇప్పుడు నిజంగా మనోహర్ ఈ గాజులు వేయగలిగితే నా మనసుకి సమాధానం దొరుకుతుంది కదా. మనోహర్, నువ్వు ఈ గాజులు మొత్తం ఒకేసారి వేస్తే నీ మనసు కోరుకుంటున్న నా మనసులోని మాట నీకు చెప్తాను. అవునా? అయితే చూడు, వెంటనే గాజులని ఎలా వేస్తాను. ఒక్క గాజు కూడా డ్యామేజ్ అవ్వకూడదు. డ్యామేజా? ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నావు? ఎలా గాజులేస్తానో చూడు. యుగాలెన్ని రాని పోని ముగింపండు లేనే లేని కదే మనం కాదా అనని సమీపాన ఉన్నా కానీ కదల్లేని ఈ దూరాన్ని మరో అడుగు ముందుకు రాని దరదం దదం దరదం దం దరదం దదం దరదం దం దరదం దదం దరదం దం దరదం దరదం దం దరదం దదం దరదం దం. yes! రాధా, నువ్వు అడిగినట్టు ఒక్క గాజు కూడా డ్యామేజ్ అవ్వకుండా అన్ని గాజులు వేశాను. ఇప్పుడు చెప్పు, నీ మనసులో ఉన్న ఆ మ్యాటర్ ఏంటో. ఇదేంటి గాజులు ఎలా వేసేశాడు? అంటే మనోహర్ మనసులో నా మీద ప్రేమ ఉంది. నిజంగా ప్రేమేనా? అంటే నేను మనోహర్ని ప్రేమిస్తున్నానా? అలా ఎందుకు జరుగుతుంది? మేము మంచి స్నేహితులం కదా. మరి ఈ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది? ఏంటి రాధా, ఏమైందో చెప్పు. ఏంటి చెప్పేది? నా చేతికి ఓవర్ సైజ్ బ్యాంగిల్స్ తెచ్చి ఇంకా చెప్పు అని అడుగుతున్నావు. ఏంటి ఓవర్ సైజా? అవును, కావాలంటే చూడు ఎంత పెద్దగా ఉన్నాయో. ఈ
ఇలాంటి గాజులు డజన్ ఏంటి 4 డజన్లైనా వేయొచ్చు. అంటే ఏంటి, ఇప్పుడు ఈ పందెం లేనట్టేనా? నీ మనసులో ఉన్న అభిప్రాయం ఏంటో చెప్పు రాదా. ఎందుకు చెప్పను? చెప్తాను. హా. చెప్పు ప్లీజ్ చెప్పు. ఏముంటుంది మనోహర్, నువ్వెప్పుడు నా మంచి కోరి మంచి స్నేహితుడివి. అంతకు మించి ఇంకా ఏముంటుంది? అయినా నాకు నిద్ర వస్తుంది. ఈ రోజుకి ఈ మాటలు చాలు. ఎంత మోసం! మనసులో ఉన్న మాట చెప్తానని ఎప్పుడు చెప్పే మాట చెప్తుందా? ఎలాగైనా నీ మనసులో నా మీదున్న ప్రేమని బయటకు రప్పిస్తాను. నాకు తెలిసి నా మొహం ఇంకా అలాగే నల్లగా అసహ్యంగా ఉండుంటుంది. నా మొహం ఇలా ఉండడం నా వల్ల కావడం లేదు. అమ్మ గాయత్రి, ఒకసారి దుప్పటి తీయమ్మా. లేదమ్మా, నేను ఈ ముసుగు తీయను. నా మొహం ఇంకా అలాగే అసహ్యంగా ఉండుంటుంది. అలా ఏం ఉండదమ్మా. డాక్టర్ గారు చెప్పారుగా, తెల్లవారేలోపు తగ్గిపోతుందని. లేదమ్మా, నాకు నమ్మకం లేదు. ఒకసారి చూస్తేనే కదమ్మా తెలిసేది. లేచి ఒకసారి మొహం చూపించు. తెలుసు నాన్న, నా వల్ల కాదు. నాకు తెలుసు నా మొహం ఇంకా అలాగే ఉంటుంది. అలా ఏమీ ఉండదు గాయత్రి, తగ్గిపోయి ఉంటుంది. ఒకవేళ తగ్గకపోతే హాస్పిటల్కి వద్దమ్మా, వెళ్దాం. ప్లీజ్ వద్దు. ఏది? నా మొహం తీ. చూపించలేదు. ఏం కాదమ్మా, వద్దు. తీయమ్మా. గాయత్రి, నీకు తగ్గిపోయింది గాయత్రి. నేను నమ్మనమ్మా, నువ్వు కావాలని నా కోసం అలా చెప్తున్నావు. నిన్ను నువ్వు ఒకసారి అద్దంలో చూసుకుంటే నీకే తెలుస్తుంది. వద్దమ్మా. ఏం పర్లేదు, మొత్తం తగ్గిపోయింది. నా మాట విను. రా, నువ్వు నా మాట విను. రా. అమ్మా. రామ్మా. ప్లీజ్ అమ్మా, రా. వద్దు. పద గాయత్రి. ఆ. ఇప్పుడు నీ మొహం అద్దంలో చూసుకో, సరేనా? ఒకసారి చేతులు తీ. అమ్మా, నా ఫేస్ బాగైపోయిందమ్మా. నా మొహం మీద ఉన్న నలుపంతా పోయింది. నేను మునుపటిలాగా అయ్యానమ్మా. అవును గాయత్రి, నువ్వెప్పట్లాగే అయ్యావు. అవును గాయత్రి, నీ మొహం నల్లగా అసహ్యంగా అలాగే ఉండిపోతుందేమో. రోజు నీ మొహాన్ని ఎలా చూడాలా అని భయపడ్డాను. కానీ నీ మొహం మళ్ళీ మామూలుగానే అయిపోయింది. నా మొహాన్ని అసహ్యంగా తయారు చేసి నాతోనే ఛాలెంజ్ చేసి ఇప్పుడు ఏమీ తెలియదల్లా నవ్వుతూ చూస్తున్నావా రాధా? ఈ రోజు నిన్ను బయటికి గెంటించేయడానికి ఆల్రెడీ ప్లాన్ నిన్ననే సిద్ధం చేశాను. అమ్మా, నిన్న నా మొహం అలా నల్లగా అవ్వడం వెనుక ఎవరిదైనా కుట్రుందేమో అని అనుమానంగా ఉందమ్మా. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా వాడుతున్న క్రీమ్ నిన్న మాత్రమే ఇలా రియాక్షన్ ఇవ్వడం ఏంటి? అవును గాయత్రి, నువ్వన్నట్టుగానే నాకు కూడా అనుమానంగానే ఉంది. ఎవరైనా కుట్ర చేసి ఉండొచ్చు. అనుమానం రాకూడదు. వచ్చిందంటే దాన్ని దూరం చేసుకోవాలి. అందుకే అమ్మా, నాతో పాటు అనాథాశ్రమంలో ఉండి చదువుకున్న నా ఫ్రెండ్ రాకేష్ ల్యాబ్ టెక్నీషియన్ గా వర్క్ చేస్తున్నాడు. అతన్ని రమ్మని చెప్పాను. అతన్నొచ్చి నేను వాడిన క్రీమ్స్ టెస్ట్ చేస్తే అందులో ఏదైనా కెమికల్ కలిసిందేమో తెలుస్తుంది. ఒకవేళ కెమికల్ కలిసినట్టు బయటపడితే
మన శత్రువులెవరో బయటపడతారు. ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అది వాళ్ళ పనే అయ్యుంటుందమ్మా. అయితే వెంటనే రమ్మని చెప్పు గాయత్రి. నిజానిజాలేంటో తెలుసుకోవటం ఇక్కడ అందరికీ అవసరం. ఆల్రెడీ బయలుదేరే ఉంటాడమ్మా. రాధా, ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్. ఖచ్చితంగా నువ్వు నా ఫేస్ క్రీమ్ లో కలిపిన కెమికల్ బయటపడుతుంది, నిన్ను బయట గంటేలా చేస్తుంది. అయితే పదండి, కిందకెళ్ళి వెయిట్ చేద్దాం. రాక పదండి. ఏంటి దేవకి ఆలోచిస్తున్నావు? మీకు నాకు అత్తయ్య గారికి తెలిసిన రహస్యం ఆస్తికి సంబంధించిన ఆ సంఘటన అసలు ఎలా కరెక్ట్ చేయాలో కూడా నాకు తెలియట్లేదు దేవకి.